స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చూపాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్గిరి శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో 10 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. ప్రజల మేలు కోసం కమిషన్లకు ఆశపడకుండా మంచి పనులు, నాణ్యతతో కూడిన పనులను చేయాలని కోరారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఒక నాణ్యంకు బొమ్మ బొలుసులేనన్నారు. 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనను ఎండగడతామని కాంగ్రెస్ చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ ఏం చేస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. పంచాయతీ ఎన్నికల సమరం మొదలు పెడితే ప్రజలు గ్రామాల్లోని రోడ్లను చూసి బేరీజు వేసి పార్టీకి ఓటు వేయాలని సూచించారు. పదేళ్ళు అవినీతితో సంపాదించుకున్నటువంటి డబ్బులతోటి టీఆర్ఎస్ కేటీఆర్ గారు రోజు మీడియా ముందుకు వచ్చి మీడియా లోపల స్పేస్ కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ రెండు పార్టీలు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. వీళ్ళిద్దరు చేసినటువంటి తప్పుల్ని ప్రజలు గమనించి 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని రెండింటిని బేరీజ్ వేసి ఇప్పటి నుంచి పంచాయతీ ఎన్నికల సమరం అంటూ మొదలైతే ప్రజలు దయచేసి పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తారు. ఏదైనా ఒక రోడ్డు చూస్తే ఏ ఒక్క ఊరికైనా పోదాం, ఒక్క రోడ్ అన్నా 10 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కిందట వేసింది, 5 ఏళ్ల కిందట వేసింది, ఏడాది కింద వేసిన ఒక్క డాంబర్ రోడ్ అన్నా కరెక్ట్ ఉంటే అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ పనిచేస్తున్నాయి అనుకోవచ్చు. మేము వేసిన జాతీయ రహదారులు ఇదే 4 రోజులు వానబడ్డాయి. ఏ ఒక్క జాతీయ రహదారి మీద కనపడదు, ఒక 2 గుంతలు కనబడితే చూపెట్టండి. అది బీటీ రోడే, బ్లాక్ టాప్ రోడే, ఇవి బ్లాక్ టాప్ రోడ్. ఇవి 2 ఏళ్లకు ఒకసారి వేస్తుంది కూడా. నేషనల్ హైవే దిగిన తర్వాత ఒక్క ఊరికి పోయే రోడ్డు గిట్ట మంచిగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు దోసుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు రోడ్లు. ఆ రోడ్లు కూడా ఇలా రోడ్లలాగా లేనటువంటి పరిస్థితి. వీళ్ళు వాళ్ళ మీద ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ ప్రజలని అసౌకర్యానికి గురి చేస్తారు. 1 నెల రోజులు వర్షాలు పడితే రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా పనిచేసేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి. ఏ కాంట్రాక్టర్ కూడా వర్క్ చేయడానికి ముందుకు రానటువంటి అవస్థ. 10 ఏళ్ళు అవినీతితో సంపాదించుకున్నటువంటి డబ్బులతోటి టీఆర్ఎస్